నువ్వు సలహాలిస్తే పాటించడానికి కాదు నేను నీకు ఫోన్ చేసింది. నువ్వు ఈ హిమని కోడలిగా నా ఇంటికి పంపించావు కదా, నేను మళ్ళీ దీన్ని ఇప్పుడు పుట్టింటికి పంపిస్తున్నాను. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. సువర్ణ, సువర్ణ, నా మాట విను. సువర్ణ, నువ్వు రావే, నడు. అబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే. ఈ అద్దం కూడా నా అందాన్ని చూసి ఈర్చపడేంత ముద్దుగా ఉన్నావు తెలుసా. మిస్ ఇండియాలో, మిస్ యూనివర్స్లు ఏం సరిపోతారే నీకు? ఇంత అందం ఉంచుకుని ఏం లాభం? నా మొగుడికి ఈ అందాన్ని ఆస్వాదించడం రాదు. ఈ అందాన్ని పొగడ్డమూ తెలియదు. అసలు నిన్నెప్పుడైనా సరిగ్గా చూస్తేనే కదా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలిసేది. ఈ అలంకరణ ఎందుకు? నన్ను నేను ఇలా అద్దంలో చూసుకోవడానికి తప్ప మా ఆయన చూడరు కదా. ఏంటో నా అందమంతా అడవి కాచిన వెన్నెలలా వృధా అయిపోతుంది. ఆయన చూపులకు ఎప్పుడు నోచుకుంటానో ఏంటో. ఏంటలా చూస్తుంది? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు లేదా నీకు? మన కోసం మనం ఎక్కువ చేసే చెప్పుకోవాలి కదండి. నువ్వు పెద్ద అందగత్తవని ఫీలింగా? నేను అందగత్తనే కదండి. నమ్మరా? ఇలానే అందంగా అలంకరించుకుని అలా బయటికి వెళ్ళానంటే కనీసం 10 మంది వెంట పడతారు తెలుసా. ఎందుకు? రాళ్లతో కొట్టడానికి వెంట పడతారా? ప్రపంచం మొత్తం మీలాంటి వాళ్లే ఉండరండి. అసలు మీలాంటి వాళ్ళు చాలా అరుదైన రేర్ పీస్. మీకు ఈ అందం ఆస్వాదించడం, చలించడం లాంటివి తెలియవులేండి. మీతో మాట్లాడి వేస్ట్. నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి నా ముందు నాట్యం చేసినా నా హృదయం ఏమాత్రం చలించదు, నా మనసు అస్సలు మారదు. పెళ్లిళ్ల మీద, ఆడవాళ్ల మీద నా నిర్ణయం ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఏవండి, మీ మెడ కింద నుంచి పొట్ట పై భాగం వరకు స్కాన్ తీయించాలి. ఎందుకు? ఆ బుర్ర కూడా స్కాన్ చేయించాలి. ఎందుకో చెప్పు. ఏం లేదు, గుండె స్థానంలో గ్రానైట్ రాయి ఏమైనా పెట్టాడేమో ఆ దేవుడు అని డౌట్. ఆ బుర్రలో కూడా మెదడు లేకుండా మట్టితో నింపేశాడేమోనని అనుమానం. ఏంటండి దగ్గరకు వస్తున్నారు? దగ్గర నుంచి నా అందాన్ని చూసి మీలో చలనం ఏమైనా వచ్చిందా? నీ తలకాయేం కాదు. నా టవల్ ఎందుకు యూజ్ చేస్తున్నావు?
సువర్ణ, ఏం చేస్తున్నావు? మీరు చేసిందే నేను చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఎవరు ఏం చేశారు? ఓ, మీకు గుర్తులేదా తారాగారు? నా కూతుర్ని ఇలాగే మీ ఇంటి నుండి బయటికి గెంటారు కదా. అలాగే నేను మీ ఇంటికి తీసుకొచ్చి మరీ మీ కూతుర్ని గెంటేస్తున్నాను. ఏ శిఖర, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ మాట ఈ ఇంటికి పెద్ద కోడలిగా చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు సువర్ణ? ఓ, మీకు అర్థం కాలేదా అన్నయ్య గారు? ఈ రోజు నుంచి హిమ నా ఇంటి కోడలు కాదు, మీ ఇంటి కూతురే. ఏంటి ఆటలుగా ఉందా నీకు? నా కూతురు జీవితంతో ఆటలాడింది మీరు. దాన్ని ఈ ఇంటి కోడలిగా చేసుకుంటానని మాటిచ్చింది మీరు. దానికి లేనిపోని ఆశలు రేపింది మీరు. చివరికి దాన్ని మోసం చేసి పిచ్చి దాన్ని చేసింది కూడా మీరే. మీరు నా కూతుర్ని దారుణంగా మీ ఇంటి నుంచి గెంటేస్తే నేను మీ కూతుర్ని నెత్తిన పెట్టుకొని చూసుకోవాలా? నా కూతురు నా ఇంట్లో ఏడుస్తూ ఉంటే అదే ఇంట్లో మీ కూతుర్ని ఆనందంగా ఎలా చూసుకుంటాము? లేనిపోని ఆశలు పెట్టుకుంది మీరు, జరగని వాటికి ప్రయాసపడింది మీరు. మీ అత్యాశలు ఫలించలేదు, మీ ప్రయత్నాలు వృధా ప్రయాసే అని తెలిసినా ప్రయత్నించి భంగపడి నా చెల్లెలికి మీరు అన్యాయం చేస్తానంటాం ఎంతవరకు కరెక్ట్? ఆహాహాహాహా. రాధాబాబు, మంచి పాయింట్ అడిగావు. నేను నీ చెల్లెలికి అన్యాయం చేయడం తప్పైతే మరి నువ్వు ఆ రోజు నా కూతురికి శ్రీకాంత్కి పెళ్లి చేస్తానని మాటిచ్చి తప్పడం తప్పు కదా? అది వేరు, ఇది వేరు. దాన్ని దీన్ని కలిపి చూడడం న్యాయం కాదు. ఏది ఏమైనా అన్యాయం అయిపోయింది నా కూతురే కదా. మీరు మీ కూతురు చేసిన పనికి మమ్మల్ని నష్టజాతకులని కనీసం శుభకార్యాలకు కూడా పిలవట్లేదు. అసలు పురిట్లోనే బిడ్డని కోల్పోయిందని, తనది నష్టజాతకమని మా మీద కూడా అందరూ రుద్దుతున్నారు. మా గౌరవ మర్యాదలు పోతున్నాయి మీ చెల్లెలి వల్ల. గౌరవ మర్యాదలు అవి మీకున్నాయా? మీ స్థాయి ఏంటో మీకు తెలుసా? మీలాంటి వాళ్ళకి ఈ ఇంటి ఆడపిల్లని ఇవ్వటమే అదృష్టం. ఆ అదృష్టం. అలా అదృష్టం ఎక్కువయ్యే నష్టజాతకురాల్ని ఇంటికి తెచ్చుకొని బాధలు అనుభవిస్తున్నాం. ఇంకొక్కసారి నా కూతుర్ని అలా పిలిస్తే బాగోదు సువర్ణ. నన్ను బెదిరించి ఆపుతారు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మీ కూతురు గురించి ఇలానే మాట్లాడుతున్నారు. వెళ్ళి ఆపండి మరి. పెన్ని, హిమ ఎలాంటి నష్టజాతకురాలు కాదు. పురిట్లోనే తన బిడ్డ చనిపోలేదు.
బిడ్డ బ్రతికే ఉన్నాడు. ఎవరు చెప్పారు? హిమ బిడ్డ బతికే ఉందని ఎవరు చెప్పారు? గుళ్ళో స్వామీజీ చెప్పారు. పురిట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. చాలా శక్తులన్నీ కలుసుకొని నీ బిడ్డను నీ నుంచి దూరం చేసి మిమ్మల్ని కలవకుండా చేయాలని, విడదీయాలని చూస్తున్నాయి. నోర్మోయ్, అల్లిన కట్టుకథలు చాలు. కాదు పిన్ని, నేను చెప్పేది నిజం. హిమకి కూడా అదే మాట చెప్పారు స్వామీజీ. నువ్వెన్ని చెప్పినా నీ కళ్ళబొల్లి మాటలు వినను. హిమని నా ఇంటికి తీసుకెళ్ళను. పిన్ని, హిమ చాలా మంచిది. తనకిలా అన్యాయం చెయ్యొద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు మాత్రం నా చెల్లెలని శిఖరనంటూ దానికి దక్కాల్సినవన్నీ కొట్టేసి దాని గొంతు నైస్గా కోసి అన్యాయం చేయొచ్చు. నేను నా కూతురికి జరిగిన అన్యాయానికి నా కోడలు నష్టజాతకురాలని తెలిసొచ్చి మర్యాదగా తన పుట్టింట్లో అప్పగిస్తుంటే నేను పెద్ద విలన్లా మీకు అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడతారా? సువర్ణ, హిమ విషయంలో నీ నిర్ణయం తప్పే. వచ్చావమ్మా రాణమ్మా, రా. అసలు దీనంతటికి కారణం నువ్వు. ఆ రోజు వద్దు మొర్రో అని మొత్తుకున్నా విన్నావా? ఎవ్వరికి తెలియకుండా నా కొడుక్కి మాయ మాటలు చెప్పి ఈ హిమతో పెళ్లి చేయించావు. నీ పెద్ద కూతురేమో హిమకి పుట్టబోయే బిడ్డని చంపి హిమని నష్టజాతకురాల్ని చేసింది. ఇక నీ రెండో కూతురేమో నా కూతురికి పెళ్లి కాకుండా అడ్డుపడి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. మీ మొత్తం కుటుంబం వల్లే ఇప్పుడు హిమకి పరిస్థితి వచ్చింది. సాగరేడతయ్య, వాడికి నీ చెల్లెలి మొహాన్ని కూడా చూడ్డానికి ఇష్టం లేక ఇంట్లోనే ఉండిపోయాడు. అలా ఇంట్లో ఎలా ఉంటాడు బావా? నా చెల్లెల మీద అందరికంటే ఎక్కువ హక్కు ఉండేది సాగర్ బావకే. ఆయన రాకుండా మీరొచ్చి ఎలా తనని ఇలా వదిలిపెడతారు? అవునమ్మా, ఆ రోజు మా ఇంటికొచ్చి హిమ కోసం చాలా బాధపడి మరి మళ్ళీ హిమని మీ ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అతను రావాలి కదా. వాడు రాడన్నయ్య గారు, నా మాటే వాడి మాట. సువర్ణ, అవన్నీ ఇప్పుడు ఎందుకు? పొరపాట్లు, గొడవలు కుటుంబాల మధ్య జరగడం మామూలే. అలా అని బంధాలని విడదీయాలనుకోవడం తప్పు. వద్దు, నువ్వు బంధాల గురించి విలువల గురించి నాకు చెప్పొద్దు. ఇదే నా నిర్ణయం. నీ నిర్ణయమా? మీరెంత, మీ బతుకులెంత? నా కూతుర్ని నువ్వు పంపించేస్తే అదేమైనా నాకు భారమా?
నువ్వు నా కూతుర్ని కాదని నీ ఇంటి నుంచి గెంటేస్తాను అంటే దానికెవరూ లేరు అని అనుకుంటున్నావా? అది ఈ తార కూతురు. మహారాణిలా దాన్ని చూసుకుంటాను. మీలాంటి లో క్లాస్ వాళ్ళ దగ్గర దానికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని రోజులు నా కూతుర్ని చూసుకున్నావన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను నేను. వెంటనే నా కళ్ళ ముందు నుంచి పోండి. తారగారు, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? తల్లి స్థానంలో ఉండి కూతురి కాపురం చక్కదిద్దాలి గాని ఇలా మీరే విరగొడుతున్నారేంటి? ఏయ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? సిగ్గులేదా? ఇంకా నిలబడే ఉన్నారేం? పోండి. పదవే వెళ్దాం. సువర్ణ, తారగారు ఏదో కోపంలో అన్నారు. హిమని వదిలేసి వెళ్ళకే. ఎలా వెళ్ళి ఆమెకు చెప్పుకో. పదవే. నా మాట విను. అయ్యో తారగారు, సాగర్ హిమ చక్కటి జంట. ఏవో చిన్న చిన్న సమస్యలే కదా. హిమని నేను తీసుకెళ్లి సువర్ణకి నచ్చ చెప్పి సాగర్ హిమలని నేను అక్కర్లేదు. మధ్యలో నువ్వు దూరద్దు. నీకసలు సంబంధం లేదు. అది కాదు తారగారు. వద్దన్నానా? తారా, రాణమ్మ వాళ్ళని కలపాలనే కదా అంటుంది. బేబీ, నా కూతుర్ని వదిలించుకుంది వాళ్ళు. తిరిగి మాట్లాడాల్సింది వాళ్లే. మధ్యలో ఎవరొచ్చినా నేను సహించను. అన్ని మాటలు వాళ్ళు నా కూతుర్ని అన్న తర్వాత వాళ్ళని నేను క్షమించడం. ఇది నా కూతురి జీవితం. దాని జీవితాన్ని ఎలా సరిదిద్దాలో, ఎలా దాని లైఫ్ని సరిచెయ్యాలో నాకు తెలుసు. ఎవరూ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడకపోతే మంచిది. ఈ నష్ట జాతకురాలు వల్లే ఇంటికొచ్చి మరి అందరూ అవమానించి వెళ్తున్నారు. ఒరే సాగర్, ఏ ముహూర్తాన దీని మెళ్ళో 3 ముళ్ళు వేశావో, ఇది ఏమంటూ నా గడపలోకి కాలు పెట్టిందో గాని అప్పటి నుంచి ఇంటికి దరిద్రం పట్టుకుందిరా.